Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. తెలంగాణ గవర్నమెంట్లో కూడా హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. రీసెంట్గా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట లోపల పూడిక పనులు స్టార్ట్ చేసింది. జస్ట్ 4 ఫీట్లు తీసిందో లేదో అక్కడ నీళ్ళ యొక్క ఊట పైకి వచ్చింది. ఇట్లాంటి చెరువులు హైదరాబాద్ లోపల ఎన్నో ఉండే. రీసెంట్గా ఉప్పల్లో ఉన్నటువంటి నల్ల చెరువు కానీ, కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు, దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి ఇంకో చెరువు, ఇట్లా 6 చెరువుల్ని గుర్తించి అక్రమ కట్టడాలను కూల్చివేసి వాటిని సుందరీకరణ దిశగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఇది ఒక అందుకు మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు సరస్సుల నగరము, తర్వాత ఉద్యానవనాల నగరంగా ఉండేది. సిటీకి నలువైపులా లంగార్ హౌస్ నుంచి ఖానాపూరు, అటు తుక్కుగూడ, శంషాబాద్ పరిసర ప్రాంతాల లోపల ద్రాక్ష తోటలు చాలా ఉండేవి. అదేవిధంగా ఉద్యానవనాలు కూడా చాలా ఉండేవి. కాలగర్భంలో కలిసిపోయినాయి. సిటీ స్ప్రెడ్ అయిపోయినటువంటి విషయం లోపల విస్తీర్ణం చెందుతూ ఉన్నప్పుడు ఇలాంటి తోటలు, చెరువులు, కుంటలు ఇలాంటివి మొత్తము ఆక్రమణకు కబ్జా కోరల లోపల గురి అయిపోయి మొత్తం పోయినాయి. తద్వారా భూగర్భ జల వనరులు మొత్తం అడుగంటిపోయినాయి. అలా కాకుండా ఈ ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించి తిరిగి వాటికి పూర్వస్థితి చేకూర్చడం ద్వారా హైదరాబాద్ నగరం లోపల మంచినీటికి కొరత ఉండదు. ఇలాంటి చర్య చేపడుతుంది ప్రభుత్వం. తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా స్థానికులు కూడా భావిస్తూ ఉన్నారు. బతుకమ్మ కుంట లాంటి చెరువులను పునరుద్ధరణ చేసి సుందరీకరణ చేసి పార్కులుగా, వాకింగ్ ట్రాక్స్గా, చిన్నపిల్లలు ఆడుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక మంచి పనిగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇదే విధంగా ఎక్కడెక్కడైతే ఈ చెరువులు కబ్జాలకు గురైనాయో అట్లాంటి వాటిని గుర్తించి అక్రమ కట్టడాలు అక్కడి నుంచి తొలగించి ఆ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించి ఒక పార్కులుగా వాటిని మార్చడం ద్వారా, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి జంట జలాశయాలని పరీక్షించే విధంగా సివరేజ్ ప్లాంట్ని ఏర్పాటు చేసి మురికి నీరు వాటిలోకి వెళ్లకుండా శుద్ధ తాగునీటిగా మార్చేటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మూసి ప్రక్షాళన ఎన్నో రోజు నుంచి మనం వింటూనే ఉన్నాం, కానీ మూసి మాత్రం ఇప్పటివరకు ప్రక్షాళనకు చేయబడలేదు. దాని పేరు చెప్పి ఎన్నో వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు కూడా తిన్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పనులు చూస్తూ ఉంటే ఇంకా ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. మూసి ప్రక్షాళన పక్కపంటి ఆ మూసీలోకి వచ్చేటువంటి పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసి మూసీలోకి విడుదల చేయడం ద్వారా మూసీలో నీళ్లు స్వచ్ఛంగా తేటగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది సగటు హైదరాబాద్ వాసి యొక్క కళ. ఇది స్వచ్ఛమైన మురికి నీరు లేకుండా స్వచ్ఛమైన వాటర్తో ఉన్నటువంటి మూసీ నదిని చూడాలని చెప్పేసి. ఒకప్పుడు మూసీ నదిలో ఉన్నటువంటి నీళ్ళను తాగేవాళ్ళంట. అంటే ఎంత పరిశుభ్రంగా ఉండేదో ఉంచుకోవచ్చు. అంటే పట్టణం అభివృద్ధి విస్తీర్ణం చెందుతున్న కొద్దీ మురికి మరి సివరేజ్ ప్లాంట్ నిర్మించకుండా తగిన ప్రణాళిక లేకుండా చేస్తే ఇదే విధంగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే జనాభాపరంగా చూస్తే హైదరాబాదు దేశంలో కూడా 5వ అతిపెద్ద నగరంగా విస్తరించింది. దానికి సరిపడా మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంలో కూడా గత ప్రభుత్వాలు విఫలమైనాయి. మరి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి అవకాశంగా ఉన్నది. ఈ సివరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మూసి ప్రక్షాళన చేసి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లోపల కబ్జాలకు గురైనటువంటి చెరువులను మళ్ళీ తిరిగి ఆ చెరువు శిఖం భూములను కాపాడి, అదేవిధంగా అక్కడ పార్కులు కానివ్వండి, చిన్న చిన్న ఉద్యానవనాలు, పిల్లలు ఆడుకునే ట్రాక్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేసి తద్వారా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు ఆడుకోవడానికి మంచి ఆట స్థలము, ఈవినింగ్ సమయాల్లో కూడా రిఫ్రెష్మెంట్ కావడానికి వాకింగ్ ట్రాక్స్ ఇలాంటివన్నీ చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది ఇంకా ఇలాంటి తాగునీటి అవసరాలకు వేరే విధంగా అవకాశం లేకుండా ఉన్నటువంటి రిసోర్స్ని సక్రమంగా వాడుకుంటే హైదరాబాద్ నగరము సుందరీకరణ విధానం అంటే పట్టణం వృద్ధి చెందుకున్నాకు దాని తగ్గటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ పోతూ ఉంటే నగరం యొక్క వృద్ధి చెందుతుంటే సగటు మనుషులు ప్రతి నగరం లోపల జీవించేటువంటి అవకాశము కలుగుతుందన్నమాట. ప్రకృతిని కూడా కాపాడుకుంటూ సమతుల్యాన్ని, బయోడైవర్సిటీని కాపాడుకుంటూ, చెట్లను పెంచుకుంటూ, ఉద్యానవనాలు, పార్కులు, సరస్సులను కాపాడుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతే ఇప్పుడు యూరోప్ లోపల చాలా నగరాలు చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంటే మధ్యలో నుంచి రివర్ పారుతూ ఉంటుంది, కానీ క్లీన్గా ఉంటాయి వాటర్. అంటే దానికి వాళ్ళు ఏంటంటే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు. మురుగునీరుకి వేరే కాలువలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి మురుగునీరు సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీళ్ళని శుద్ధి చేసి ఆ శుద్ధి అయినటువంటి నీటిని ఆ సరస్సులోకి కానీ ఆ
పారేటువంటి నదిలోకి కానీ వదిలిపెడతారు. కానీ మన దగ్గర ఆ విధంగా కాదు కదా. ఎంత మురికి ఉన్నా సరే అదే హుస్సేన్ సాగర్‌లోకి వెళ్ళిపోవాలి. ఇదే జంట జలాశయాలు. ఇప్పుడు పశ్చిమ రంగారెడ్డి నుంచి వచ్చినటువంటి యొక్క మురికి అంతా ఈ మూసీ నది నుంచి జంట జలాశయాలకు వెళ్ళి నిలుస్తుంది. మరి అక్కడ జలాశయాల లోపల తాగునీటి అవసరాలకు ఏ విధంగా వాడుకుంటాం, నీళ్లు మొత్తం విషతుల్యమైపోయి తాగడానికి అనువుగా ఉండవు. మరి అదే వాటిని ప్యూరిఫై చేసి ఈ కింద ఉన్నటువంటి యొక్క పాత బస్తీ, చార్మినార్, చాందనగుట్ట ప్రాంతానికి నీళ్ళ వసతి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు బృహత్ ప్రణాళికను ముందు చూపుతో స్టార్ట్ చేసి ఇలాంటి చెరువుల్ని, కుంటల్ని పరీక్షించుకొని వాతావరణ అసమతుల్యత కాకుండా సమతుల్యతను కాపాడే విధంగా ఉండి మన హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలని సగటు వ్యక్తి కోరుకునేటువంటి విషయం ఇది.